వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సైతం వేడుకలు జరుపుకోనున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకి సంబంధించి ఉభయ సభల్లో ఆమోద ముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆనందోత్సాహాలు కొనసాగుతున్నాయి. పండుగ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఉద్దండరాయని పాలెంలో ప్రధానమంత్రి మోడీ వచ్చి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం ప్రాంగణానికి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. రైతులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంగణానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. వచ్చినటువంటి రైతులంతా కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఏదైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు అమరావతి బిల్లు ఆమోద ముద్ర పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న మరి కాసేపట్లో అమరావతి ఇక అన్స్టాపబుల్ గా ముందుకు వెళ్తోంది. రాజధాని అమరావతికి చట్టబద్ధతోటి ఇదొక చరిత్రలో సువర్ణ అధ్యాయమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రాజధానికి సంబంధించినంత వరకు ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బిల్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయపాటి శైలజ ఉన్నారు. మేడం, చెప్పండి, రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందింది. ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? రైతులు ఏమంటారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అందరూ కూడా అంటే హాయిగా ఉన్నారు. ఎందుకంటే అమరావతికి మళ్ళీ గుర్తింపు వచ్చింది, పనులు జరుగుతున్నాయి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. కానీ ఎక్కడో లోపల ఒక భయం, ఎందుకంటే గత 5 ఏళ్లలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా ఫేస్ చేశాం. కాబట్టి ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా నాయకులకి అనేది ఆయన ప్రూవ్ చేశారు. సో ఈ చట్టబద్ధత కూడా అయిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ అన్నా మాలాగా ఇబ్బంది పడే అనే ఉద్దేశం అందరు రైతుల్లో ఉంది. సో దాన్ని ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ రాకూడదని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసుకొని మళ్ళీ నిన్న లోక్సభ రాజ్యసభలో కూడా. కానీ ఇక్కడ అందరం నోట్ చేయాల్సింది ఏంటంటే దేశంలో ఉన్న ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో సెంటర్లో అపోజిషన్ పార్టీస్ కానివ్వండి మనకి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు అమరావతి బిల్లు పాస్ చేయడానికి. అందరూ కూడా ఆమోదం తెలితే ఒకే ఒక్క పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నో వాకౌట్ చేసింది. ప్రజలకు అర్థమైపోయింది. పైగా నేను అసెంబ్లీలో పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపీలు ఒక మాట చెప్తున్నారు, ఈయన బయట ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మాట చెప్తున్నారు. సో ప్రజలకి ద్వంద్వ వైఖరి అనేది అర్థమైపోయి ఈయన మళ్ళీ వస్తే అమరావతి అనేది ఉండదని క్లారిటీ ఆయనే ఇచ్చుకున్నారు వాళ్ళే. సో డెఫినెట్ ఆయన అంటే ఒకసారి తప్పు చేస్తే పొరపాటున మళ్ళీ తప్పు చేయరు ప్రజలందరూ కూడా. సో డెఫినెట్లీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఇది ఫర్ ఎవర్ దేశం గుర్తించుకొని ముద్ర వేసింది అమరావతికి. సో అందుకని ఈరోజు సెలబ్రేషన్స్ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అమరావతి, సో దానిగా అఖండ జ్యోతిని వెలిగించి మళ్ళీ నూతన అధ్యాయం మొదలు పెడుతున్నారు. మేడం, చెప్పండి, ఈరోజు అమరావతి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత లభించింది. ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చకుండా ఒక తీర్మానాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే దీనిపైన రైతులంతా కూడా మీరంతా కూడా ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు గత 5 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఈ చట్టబద్ధత లభించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమనిపిస్తాం? నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు అండి. అమరావతికి ఉన్న చీకటి రోజులన్నీ కూడా వెళ్ళిపోయి అమరావతి వెలుగులోకి నడుస్తున్నటువంటి రోజు. అమరావతికి కాలకైలు లాంటి నరరూప రాక్షసులు మళ్ళీ అమరావతి జోలికి రాకుండా, అమరావతిలో విధ్వంసం సృష్టించకుండా ఉండడానికి అమరావతికి వాళ్ళ నుండి కాలకైల నుండి సాముక్తి కలిగిన రోజుగా మేమైతే చెప్తాము. ఎందుకంటే 1631 రోజుల పాటు ఒక చీకటి దినాలు మాకు. కానీ ఈ రోజు సువర్ణాక్షరాలతో అమరావతి పేరును గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి పేరు సువర్ణాక్షరాలతో ఎవరైనా సరే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు మహానుభావులుగా మిగిలిపోతారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుని రాష్ట్రాన్ని రాజధానిని ఆదోపాతాలను తొక్కినటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈ రోజు కనుక జగన్ చూసుకుంటే చరిత్రహీనుడిగా
మిగిలిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణాక్షరాలతో మహానుభావుడిగా మిగిలిపోతుంది. Right. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మానసిక వైకల్యం కలిగినటువంటి వ్యక్తి